ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటి వరకు 19 విడతల డబ్బు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కాగా 20వ విడత పీఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ 2025 చివరి నాటికి పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన మొత్తం జమ అవుతుందని ఇప్పటికే ఊహించినప్పటికీ డబ్బు ఇంకా జమ కాకపోవడంతో దానికి సంబంధించి కొత్త సమాచారం విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు 6,000 రూపాయలు జమ చేస్తుంది. అంటే ఈ 6,000 ఒకేసారి జమ కావు. విడతల వారీగా 3 సమాన వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుంది. కానీ ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 జమ చేయబడుతుంది. దీని ప్రకారం ప్రధానమంత్రి కిసాన్ ప్రారంభించినప్పటి నుంచి 19 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ అయిపోయింది. ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో రైతుల బ్యాంకు ఖాతాలకు పీఎం కిసాన్ 19వ విడత జమ అయింది. ఇప్పుడు 4 నెలలు గడిచాయి. అందుకే రైతులు 20వ విడత ఎప్పుడు అందుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 20వ విడత గురించి కేంద్రం అధికారికంగా ప్రకటించినప్పటికీ జూలై 2వ వారంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే ఈ విడత పొందాలంటే రైతులు ఈకేవైసీ చేయడం ముఖ్యం. రైతులు తమ పీఎం కిసాన్ ఖాతాలో ఈకేవైసీ చేయకపోతే వారికి 20వ విడత 2,000 రూపాయలు రావని గుర్తుంచుకోవాలి.